యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. ఈ శాంతి మహోత్సవాలు దేవుడు అద్భుతముగా జరిగిస్తున్నారు. మరి ఈ మొదటి రోజున ఎంతో అద్భుతముగా దేవుడు జరిగించారు. సిస్టర్ నిసిపాల్ గారు పాడిన పాటలు ఎంతోమందికి దీవెనకరముగా, ఎంతోమంది కన్నీరు విడిచి వారి పాపాలు ఒప్పుకునేలాగిన మరి పాటలు అద్భుతముగా అలరిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ పాల్ ఇమ్మానుయేల్ గారు ప్రతి వాక్యము వారు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యంలో బ్యాక్గ్రౌండ్ చక్కని చిత్రాలతో మరి వివరంగా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. నిజంగా ఇది గుంటూరు మహాపట్టణానికి ఒక గొప్ప అదృష్టమని చెప్పాలి. ఇలాంటి శాంతి మహోత్సవాలు ప్రతి సంవత్సరము గుంటూరులో వీలైతే దేవుని కృపను బట్టి 2-3 సార్లు జరిగించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాము. మరి జరగబోయే మిగతా 3 రోజులు కూడా దేవుడు అద్భుతంగా జరిగించబోతున్నాడు. ఆ గుంటూరు ప్రాంతంలో దయచేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క శాంతి మహోత్సవాలకి హాజరవ్వండి. ఖచ్చితంగా మీ కుటుంబాల్లో శాంతి సమాధానం దొరుకుతుంది. మరి ఈ క్రైస్ట్ టెంపుల్ ఇంత అద్భుతముగా మరి గుంటూరు మహాపట్నం జరిగినటువంటి ఈ శాంతి మహోత్సవాలు ఈ 4 రోజులు దేవుడు అద్భుతముగా ఆయన మహిమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆ పరిశుద్ధాత్మ మరి ప్రతి బిడ్డ మీద సంచరించేలాగిన ఈ 4 రోజులు జరగాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. మరి ఈ శాంతి మహోత్సవాల వల్ల మేము ఎంతగానో దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. దేవునికే సర్వ మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు అయితే పాల్ ఇమ్మానుయేల్ అన్న గారు చెప్పిన వాక్యంలో అయితే డిప్రెషన్ గురించి 2వ అంశంగా చెప్పారు. మొట్టమొదటిది పాపం నుండి విడుదల, రెండోది డిప్రెషన్. అసలు ఆ డిప్రెషన్ ఎలా అనేది దేవుడు నాతోనే మాట్లాడాడు. పాల్ ఇమ్మానుయేల్ అన్న గారితో కూడా నేను కలిసి ఈరోజు మాట్లాడే గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. డిప్రెషన్లో నేను ఎలాగైతే ఉన్నానో ఈరోజు నేను ప్రతి దాంట్లో ఫెయిల్యూర్లుగానే మిగిలిపోయాను. నానా మాటలు నన్ను అన్నారు, తప్పు చేయకపోయినా చేశాను అని రుజువు చేశారు. అయినప్పటికీ కూడా దేవుడు నేను చనిపోవాలనుకున్న స్థితి నుండి కూడా నేను ఏ డిప్రెషన్లో అయితే ఒంటరితనంలో ప్రతిరోజు ఏడుస్తూ కన్నీరు విడుస్తానో ఈరోజు దేవుడు సజీవంగా కన్నీటినన్నిటిని విడుదల చేసినందుకు దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని జీవించును గాక. ఈ రాత్రి కాలంలో డిప్రెషన్తో ఈ ప్రాంతానికి వచ్చావా? ఏదో రకమైన భయంతో ఈ ప్రాంతానికి వచ్చావా? భయం గుప్పిట్లో ఉండి ప్రాంతానికి వచ్చావా? డిప్రెషన్లో ఉండి ఈ యొక్క మాటలు వింటున్నావా? నీ చింతకు యేసు దగ్గర సొల్యూషన్ ఉంది. దేవుడిని నీ ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఈ రాత్రి కాల సమయంలో దేవుడి మొదటి రోజు మీటింగ్కి దేవుడిని ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? నువ్వు చింతలో ఉన్నావు, నీవు జీవితంలో డిప్రెషన్లో ఉన్నావు, కృంగుదలలో ఉన్నావు, ఏదో రకమైనటువంటి భయం నీలో ఉంది, ఏదో రకమైన చింత నీలో ఉంది, ఏదో దాన్ని బట్టి తీవ్రంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు. నీ భవిష్యత్తు గురించి కావచ్చు, నీ బిడ్డల గురించి కావచ్చు, నీ హెల్త్ విషయం కావచ్చు, ఏదో రకమైన దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు. ఈరోజున కృంగుదలలోకి వెళ్ళిపోయి జీవితాన్ని ముగించేసుకోవాలి. ఎందుకు నా జీవితంలో అయిపోయింది, ఎందుకు నా జీవితంలో అయిపోయింది అని చెప్పి బాధపడుతున్న పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్న రాత్రి కాల సమయంలో దేవుడు నీ చీకటి నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. పాపము నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీ కృంగుదల, భయము, ఆందోళన నుంచి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీకు జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇమ్మానుయేల్ పాల్ గారు వాక్యం చాలా బాగా చెప్పారు. మా అందరితో మాట్లాడాడు. మాకైతే శాంతి అనేది నిజముగా తెలుసుకున్నాము. మేము గుంటూరు నుంచి ఈ మీటింగ్స్ కి వచ్చామండి. పాస్టర్ గారు చాలా క్లియర్ గా విడమర్చి చాలా చక్కటి విషయాలు బోధించారు. అవన్నీ కూడా సూటిగా మా గురించే, మా జీవితం గురించే చెప్పినట్టుగా మాకు అనిపించింది.